రాష్ట్ర పరిస్థితులపై అధిష్టానానికి నివేదిక. అరవై మూడవ రోజు కొనసాగుతున్న ఆందోళనలు, పనబాకను అడ్డుకున్న సమైక్యవాదులు. వైఎస్కు కుటుంబ సభ్యుల నివాళి, భారీగా తరలివచ్చిన కార్యకర్తలు. అరసవెల్లిలో కనిపించని అద్భుతం, నిరాశతో వెనుతిరిగిన భక్తులు. పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. సీమాంధ్రలో వేగంగా మారుతున్న పరిణామాలను కేంద్రానికి వినిపించడానికి బొత్స ఢిల్లీ వెళుతున్నారు. మరోవైపు విభజన నిర్ణయంపై కేంద్రం వెనక్కు తగ్గేలా చూసేందుకు మూకుమ్మడి రాజీనామాలతో ఒత్తిడి పెంచేలా చేయడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఇవాళ తన కుటుంబ సభ్యులతో కడప జిల్లాలోని తన స్వగ్రామం ఇడుపులపాయకు చేరుకున్నారు. అక్కడ తన తండ్రి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి దగ్గర నివాళులర్పించారు, ప్రార్థనలు చేశారు. రాష్ట్రంలో ప్రార్థించారు. ఆ భక్తి మా శక్తి కాదు, కేవలం మీ కుమారుని కృప ద్వారా తగిన కాలంలో ఇది మీరు నిర్ణయించిన సమయం, మీరు అనుకరించిన గొప్ప విడుదల కొరకై స్తోత్రములు. వారు చేపట్టు కార్యక్రమాలన్నీ మీ దైవ హస్తాలకు అప్పగిస్తున్నాం. ఆయన భద్రత కొరకు ప్రార్థిస్తున్నాం, ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం, తల్లి విజయమ్మ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే సత్యమణి ఆ ప్రియ బిడ్డ భారతి కొరకు ప్రార్థిస్తున్నాం. షర్మిల గణీల కొరకు ప్రార్థిస్తున్నాం, సంతానం కొరకు ప్రార్థిస్తున్నాం. రక్త సంబంధులందరి కొరకు క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. అభిమానులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. పార్టీ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ పై ఓయూ టీఎన్ విద్యార్థి జేఏసీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సకల జనభేరీలో తమకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదని ప్రశ్నించినందుకు శ్రీనివాస్ గౌడ్ ఓయూకు వచ్చి తమను బెదిరించారని ఆరోపిస్తున్నారు ఓయూ విద్యార్థులు. అంతకుముందు సకల జనభేరీలో మాట్లాడే అవకాశం ఇవ్వనందుకు కోదండరాం, శ్రీనివాస్ గౌడ్ల దిష్టి బొమ్మల్ని దగ్ధం చేశారు. కోదండరామిరెడ్డి సీమాంధ్ర తొత్తుల్లారా, విద్యార్థులు మాట్లాడలేకపోవడం, సీమాంధ్ర తొత్తుల్లారా, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. దాన్ని పట్టుకొని కొట్టు, దాన్ని పట్టుకొని కొట్టు. జై తెలంగాణ, జై తెలంగాణ. కోదండరాం రెడ్డి ఖబర్దార్, ఖబర్దార్. నశించాలి, నశించాలి. శ్రీనివాస్ గౌడ్ ఎస్టీబీసీ మైనారిటీ ఐక్యత, మైనారిటీ ఐక్యత. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థుల ఐక్యత. ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులమైన మేము గతంలోనే కోదండరాం తోటి మరియు శ్రీనివాస్ గౌడ్ తోటి టీఎన్జీఓ భవన్ లో సమావేశం కావడం జరిగింది.
ఆ సందర్భంగా విద్యార్థుల యొక్క భాగస్వామ్యం కూడా కావాలని చెప్పేసి మమ్మల్ని వాళ్ళు ఆహ్వానించారు. వాళ్ళ ఆహ్వానం మేరకు మేము వేలాది మంది విద్యార్థులను బైక్ ర్యాలీగా మన టీఎస్జేఏసీ చైర్మన్ పిడమర్తి రవీణ గారి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీగా నిజాం కాలేజ్ గ్రౌండ్స్ కు పోవడం జరిగింది. ఆ సమయంలో మమ్మల్ని స్టేజ్ మీదకి ఆహ్వానించి ఒక్క విద్యార్థిని కూడా మాట్లాడలేకుండా మా యొక్క గొంతు నొక్కే ప్రయత్నం చేసిన కోదండరామరెడ్డికి, శ్రీనివాస్ గౌడ్కు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని విద్యార్థుల యొక్క పాత్ర వల్లనే తెలంగాణ ప్రకటన వచ్చిందనే విషయాన్ని గుర్తెరిగి ఇప్పటికైనా అలాంటి తప్పులు చేయకుండా రాబోయే రోజుల్లో విద్యార్థులను గుర్తించి విద్యార్థుల యొక్క పాత్రను అక్కడ అందరికీ ఏర్పడేలా కనపడేలా వాళ్ళ యొక్క వాయిస్ను నొక్కని విధంగా విద్యార్థుల వాయిస్ వినిపించాలి. లేకుంటే కోదండరామరెడ్డికి, శ్రీనివాస్ గౌడ్కు పోయి విద్యార్థులను మేము తగిన గుణపడని చెప్తామని. ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామాలు చేయాలంటూ సమైక్యవాదులు అడుగడుగునా వారికి అడ్డు తగులుతున్నారు. కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి స్వస్థలం గుడివాడకు వెళ్లిన సందర్భంలో సమైక్యవాదులు అడ్డుకున్నారు. సమైక్య నినాదాలు చేస్తూ ఉద్యమంలోకి రావాలని డిమాండ్ చేశారు. మంత్రి వస్తున్నారనే సమాచారంతో ముందస్తుగానే పోలీసులు భారీగా మోహరించారు. అయితే సమైక్యవాదులకు సర్ది చెప్పిన పనబాక అక్కడి నుంచి వెళ్లిపోయారు. రోజు కూడా విభజనకు వ్యతిరేకంగా విశాఖలో నిరసనలు వినూత్నంగా సాగుతున్నాయి. నర్సీపట్నంలో టీచర్లు రోడ్డుపై యోగాసనాలు వేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా జై కొడుతూ నినాదాలు చేశారు. టీచర్స్ జేఏసీ ఆధ్వర్యంలో ఈ ఆందోళన జరిగింది. రాజ్యాలు యోగాసనంలో భాగంగా శీర్షాసనం వేస్తున్నారు. మూడు పార్టీలు, మూడు ఎజెండాలు, ఇవే మా ప్రచారాస్త్రాలు అంటున్నారు టీడీపీ నేతలు. 2 రాష్ట్రాలు ఒక బెయిల్ జగన్ నినాదమైతే, 2 రాష్ట్రాలు ఒక ప్యాకేజ్ కేసీఆర్ ఎజెండా. 2 రాష్ట్రాలు రాహుల్ ప్రధాని, ఇది సోనియా నినాదం అంటూ టీడీపీ ప్రజల్లోకి వెళ్లనుంది. జగన్, కేసీఆర్, సోనియాల కుట్రలను బయట పెట్టేందుకు 3 పార్టీలు ఈ 3 ఎజెండాలతో చంద్రబాబు 2వ విడత ఆత్మగౌరవ యాత్రకు రెడీ అవుతున్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్, వైఎస్ఆర్సీపీ ఈ 3 పార్టీలు కలిసి చేస్తున్న కుట్రలను భగ్నం చేస్తాం, వారి కుతంత్రాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని టీడీపీ నేతలు ప్రకటిస్తున్నారు. మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలను గ్రామస్థాయిలో ఎండగట్టడానికి చంద్రబాబు సిద్ధమవుతున్నారు. రాష్ట్రాన్ని విభజించి రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న కుట్రలను తిప్పికొడతామంటోంది టీడీపీ. అందుకే 3 పార్టీలు, 3 ఎజెండాలంటూ రాష్ట్రంలో మరో విడత ప్రజల్లోకి వెళ్లేందుకు టీడీపీ సన్నాహాలు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ విభజన వెనుక టీఆర్ఎస్, వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్ పార్టీ స్వార్థపూరిత కుట్రలున్నాయని ఊరువాడా ప్రచారం చేయనున్నారు తెలుగు తమ్ముళ్లు. టీడీపీని దెబ్బతీస్తూ తమ రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రాన్ని విభజించాలన్న కుట్ర జరుగుతోందని గ్రామ స్థాయిలో ప్రచారం మొదలుపెట్టనున్నారు. మొదటగా తెలంగాణ ప్రాంతంలో 3 విడతలుగా సభలు నిర్వహించనున్నారు. అక్టోబర్ 1న వరంగల్లోనూ,
3వ తేదీన మహబూబ్ నగర్, 4వ తేదీన రంగారెడ్డి జిల్లాలోనూ భారీగా సభలను ఏర్పాటు చేస్తున్నారు టీడీపీ నేతలు. కేసీఆర్ పై విమర్శల అస్త్రాలను ఎక్కుపెట్టిన టీడీపీ నేతలు కేసీఆర్ కు తెలంగాణ రావాలని లేదు కాబట్టే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని తెలుగు తమ్ముళ్లు కొత్త పాయింట్ తెర మీదకు తెచ్చారు. తెలంగాణ ఉద్యమ ముసుగులో సమైక్యాంధ్ర కోరుకుంటున్న వ్యక్తి కేసీఆర్ అని అంటున్నారు. ఆంధ్ర సోదరులను అందరిని కూడా కించపరిచే విధంగా, అగౌరవపరిచే విధంగా, అవమానించే విధంగా ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావంటే నీ అసలు ఉద్దేశం ఏంది? నీ అసలు నైజమేంది? ఉద్యమమేమో జై తెలంగాణ, మనసులేమో మనసు నిండే సమైక్యాంధ్ర ఉండాలని. అంటే జై తెలంగాణ, తెలంగాణ రాష్ట్రం కోరుకునేటోడేమో బయటికి చెప్పేది ఒకటి, లోపల అనుకునేది ఇంకొకటి. ఇక వైఎస్ఆర్సీ అధ్యక్షుడు జగన్ సమైక్యాంధ్ర ముసుగులో విభజన కోరుకుంటున్న వ్యక్తి అని, జగన్ కేసీఆర్లను అస్త్రంగా చేసుకుని కొడుకు రాహుల్ను ప్రధాని చేసేందుకు సోనియా చేసిన కుట్రలకు రాష్ట్ర ప్రజలు సమిధులయ్యారని నేతలంటున్నారు. ఈ కుట్రలను భగ్నం చేయడానికి చంద్రబాబు 2వ విడత ఆత్మగౌరవ యాత్రకు సిద్ధమవుతున్నారు. అక్టోబర్ 4 నుంచి ప్రకాశం జిల్లా పర్చూరు నుంచి యాత్ర మొదలుపెట్టనున్నారు బాబు. దీంతో అటు తెలంగాణలోనూ ఇటు సీమాంధ్రలోనూ పట్టు సాధించే ప్రయత్నాలను టీడీపీ ప్రారంభించింది. 3 పార్టీల ఎజెండాలను 2 ప్రాంతాల్లో ఎండగట్టడానికి పార్టీ నేతలు సిద్ధమవుతున్నారు. 2 ప్రాంతాల్లోనూ అయోమయ స్థితిలో ఉన్న నేతలకు దిశానిర్దేశం చేయడానికి ఆత్మగౌరవ యాత్రతో సిద్ధమవుతున్నారు చంద్రబాబు. టీడీపీ, బీజేపీ పొత్తు దిశగా అడుగులు వేస్తున్నాయా? 2014 ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయా? ఎన్డీఏ కన్వీనర్ గా చంద్రబాబు బాధ్యతలు చేపడతారా? ఒకే వేదికపై మోడీ, బాబు కలవనుండడంతో ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ అపూర్వ కలయికను రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. గాంధీ జయంతి రోజు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఒకే వేదికపైకి రానున్నారు. ఢిల్లీలో ఓ ఎన్జీఓ సంస్థ నిర్వహిస్తున్న సదస్సులో మోడీ, బాబు హాజరై మాట్లాడతారు. బీజేపీ, టీడీపీ మధ్య పొత్తుల వార్తలు హల్చల్ చేస్తున్న ప్రస్తుత సమయంలో వీరిద్దరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. మొన్న హైదరాబాద్లో బీజేపీ నిర్వహించిన నవభారత్ యువభేరి సభలో పాల్గొన్న మోడీ ఎన్టీఆర్ను కీర్తించారు. చంద్రబాబును ప్రత్యేకంగా గుర్తు చేశారు. కాంగ్రెస్ను అంతం చేయాలంటే టీడీపీ వంటి పార్టీలు బీజేపీతో సయోధ్యకు ముందుకు రావాలని నాడు మోడీ పిలుపునిచ్చారు. అప్పటి నుంచి బీజేపీ, టీడీపీల మధ్య పొత్తు ప్రచారం ఊపందుకుంది. एनटीआर को उत्तम से उत्तम श्रद्धांजलि क्या हो सकती है? एनटीआर को उत्तम से उत्तम श्रद्धांजलि कांग्रेस मुक्त भारत के निर्माण करके ही हो सकती है. రాష్ట్ర విభజన అంశంపై ఈ మధ్య ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు బీజేపీ అగ్రనేతల్ని కలిసినప్పుడు కూడా పొత్తుల వార్తలు గుప్పమన్నాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ తో బాబు జరిపిన అంతర్గత చర్చల్లో పొత్తు అంశం కూడా ఉందని ప్రచారం జరిగింది. అయితే ఇరు పార్టీల అగ్రనేతలు ఈ విషయంపై బహిరంగంగా స్పందించలేదు. బుధవారం ఢిల్లీలో ఎన్జీఓ సంస్థ సదస్సు, తద్వారా చంద్రబాబు, మోడీ ప్రత్యేకంగా సమావేశం కానున్నట్టు ఇరు పార్టీల వర్గాల సమాచారం. బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీనే కావడంతో పొత్తు విషయాన్ని ఫైనల్ చేసేది ఆయనే. దీంతో ఇరువురు ఈ భేటీలో ఓ అవగాహనకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ పొత్తులు ఓకే అయితే అది ఎన్నికల ముందు ఉంటాయా, ఫలితాల తర్వాత ఉంటాయనేదాన్ని చర్చిస్తారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా ఒకప్పుడు ఢిల్లీలో చక్రం తిప్పిన చంద్రబాబు ఇప్పుడు మళ్లీ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలనుకుంటున్నారు. కాంగ్రెస్ అంతానికి మోడీనే మంత్రమని నమ్ముతున్న బాబు ఎన్డీఏ కన్వీనర్ గా బాధ్యతలు చేపట్టినా ఆశ్చర్యపోవలసిన పని లేదని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.